మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా, మరి అదే కాల సమయం దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రినంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి అదే కాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించి ఉండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము గంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా, దానికి ఏర్పాటు చేయని వాక్య భాగము లెంటులోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు ధ్యానం చేసుకుందాము. లెంటులోని 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగా వ్రాయము. 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సంహరింపవలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులనియు నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితువని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. భక్తుడైన యోహాను పద్మాసు ద్వీపంలో పరవశుడై ఉండగా దేవుడు తను గ్రహించిన ఆ యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని బట్టి సంభవించబోయే దినాలలో మరి ప్రభు యొక్క రాకడను ఉద్దేశిస్తూ ప్రభు యొక్క 2వ రాకడలో మరి సంఘము వరిని ఎదుర్కోవడానికి వధువైన సంఘము ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలో ఆ విషయాలలో భాగంగా మరి 7 సువర్ణ దీపస్తంభములను చేతపట్టుకొని 7 నక్షత్రముల మధ్య సంచరించు ఈయన తెలియజేసిన మాటలు ఆనాడు ఎఫెసులో ఉండే సంఘానికి ఈ మాటలను తెలియచేయమంటూ యోహాను ద్వారా దేవుడు చెప్పిన సంగతి. అందుకని ఇక్కడ ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము అంటున్నాడు. అంటే ఎఫెస్సు మరి దేవుని యొక్క ఆ ఉన్నతమైన స్థానాన్ని, ఆ పట్టణాన్ని దేవుడు అక్కడుండే విశ్వాసులను బట్టి పరిశుద్ధతను, నీతితో జీవించవలసిన ఆనాటి పరిస్థితులు ఏవైతే ఉన్నావో వాటిని గుర్తు చేస్తూ 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు. అంటే దేవుని యొక్క శక్తిని, బలాన్ని, ప్రభావాన్ని మరి ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే గ్రహించి ఉంటారో వారు ఆ యొక్క మాటల యందు, ఉద్దేశాల యందు ఏదైతే యోహాను గారు మరి ఇక్కడ 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అంటున్నాడు. అంటే ఈ 7 నక్షత్రాలు 7 దీపస్తంభాల మధ్య సంచరించడం అంటే దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేస్తూ ప్రభువుతో ఏ విధంగా మనము జీవించవలసి ఉన్నదో అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అంటే శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ విడువక ఎడబాయక కృప చూపుచు ఏదైతే దేవుని మాటగా ఆయన అంటున్నాడు ఇక్కడ, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును అంటున్నాడు. మరి క్రియలతో కూడిన కష్టాన్ని, ఆ కష్టాన్ని చేసేటప్పుడు కావాల్సిన సహనాన్ని, ఇవన్నీ కూడా దేవునికి తెలియనిది ఏది కాదు. అంటే మన ఆలోచనలు, మన తలంపులు, మన ఉద్దేశాలు ప్రభుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో మనం ఏ విధంగా జీవిస్తున్నామో ఇవన్నీ గుర్తు చేస్తూ అక్కడ అంటున్నాడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అంటే దుష్టత్వాన్ని, పాపాన్ని ఏమాత్రమును మరి అంగీకరింపక అపోస్తలులు కాకి తాము అపోస్తలమని చెప్పుకొని వారికి పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనుగొంటివని అంటున్నాడు. అంటే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అపోస్తలు కాకి అపోస్తలమని చెప్పుకొనచ్చు. అంటే క్రీస్తుని అనుసరించక, క్రీస్తుని వెంబడించక
తామే క్రీస్తుమని చెప్పుకునే మరి అపవాది సంబంధులు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి ఇక్కడ యోహాను ఈ మాటలను రాయడం జరిగింది. అందుకని అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివని నీవు అంటున్నాడు. అంటే వారు ఎలాంటి వారో, వారి మనస్సు ఏంటో, వారి హృదయం ఏంటో, వారి ఆలోచన విధానం ఏంటో, వారి భక్తి విశ్వాసాలు ఏంటో అనే విషయాన్ని చెప్తూ, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును అంటాడు. సహనం కలిగి అంటే క్రీస్తు ప్రేమలో తను ఎంతగా బలపరచబడ్డాడంటే ఎదురయ్యే ప్రతి విధమైన శోధనని, కష్టాన్ని తాను ఎదుర్కొంటున్న విధానంలో దేవుడు తనకి సహాయుడై ఉండి తను నడిపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సమస్తమైన విషయాలను గురించి యోహానుతో దేవుడు అంటున్న మాట, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరింపచి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు. అంటే మరి ప్రారంభంలో వారు ఏ విధంగా అయితే దేవుని పట్ల, వాక్యం పట్ల, విశ్వాసం పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ప్రేమ కలిగి జీవించారో అట్టి ప్రేమలు మరి రాను రాను మరి దిగజారిపోతున్న పరిస్థితి. అంటే ఆత్మీయ స్థితి నుంచి వారు ఏ విధంగా అయితే లోకంలో పడిపోతున్నారో ఆ విషయాలను యోహాను ద్వారా దేవుడు అక్కడ గుర్తు చేశాడు. అందుకని అంటున్నాడు, నువ్వు ఏ స్థితి నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అని. అంటే మార్పు పొంది హృదయ పరివర్తన కలిగి వాక్యానుసారంగా జీవిస్తూ విశ్వాసంలో కట్టబడుతూ దేవుని యొక్క రాజ్యానికి కావలసిన సిద్ధపాటును గుర్తు చేస్తూ అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతున్నా అంటున్నాడు. అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ స్థితి దాన్ని కాపాడుకుంటూ భద్రపరుచుకుంటూ దినదినము క్రీస్తునందు నీవు మేలు అనుభవించుకోవడం ఉండాలి. ఒకవేళ ఆ విధంగా నువ్వు లేకపోతే ఆ దీపస్తంభాన్ని నేను తీసివేస్తానంటున్నాడు. అంటే నీకు ఉండవలసిన ఆత్మీయ స్థితి లేకపోతే, ఒకవేళ లోకంతో పాపంతో నువ్వు జీవిస్తే కనుక దేవుడు తప్పక ఆ యొక్క శిక్షలో నీవు పాలుభాగస్తు అవుతాడనే విషయాన్ని గుర్తు చేశాడు. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను అంటున్నాడు. అంటే నీలో ఒకటి ఉన్నది అంటున్నాడు. ఏంటది? నికోలాయితుల క్రియలు మరి నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వాటిని ద్వేషించున్నాను అంటే మరి దేవునికి ఆయాసాన్ని, దుఃఖాన్ని కలిగించే ఒక తరం, ఒక జనాంగము, వారు చేస్తున్న పనులు, వారు చేస్తున్న యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉందో అవి దేవునికి ఆయాసాన్ని, దుఃఖాన్ని కలిగించేవిగా ఉన్నవి. కాబట్టి వాటి విషయంలో నీవు ఎంత దేవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నావు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. అందుకనే అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది ఏంటది? నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను అంటాడు. అంటే వారి క్రియలు, వారు చేస్తున్న పనులకి, వారు చేసే మాటలకి, చెప్పే మాటలకి సరైన అర్థం లేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితులను నీవు ఎలాగైతే ఎదుర్కొన్నావో దాని విషయంలో నేను కూడా ఖండించానన్న విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక అన్నాడు. ఎవరైతే మనస్సు పెట్టి, హృదయాన్ని పెట్టి, ఆలోచన పెట్టి, వాక్యాన్ని బట్టి జీవించడానికి తను తాను సిద్ధపరచుకుంటాడో అట్టి వాణిని గూర్చి యోహాన్ అంటున్నాడు, చెవిగలవాడు ఆత్మ సంగంతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిస్తున్నావు అంటున్నాడు. అంటే జయించువానికంటే ఎవరైతే ప్రభుతో జీవించడానికి సమస్తమును మరి విడిచి క్రీస్తు యొక్క ప్రేమలో కొనసాగుతున్నారో ఆ కొనసాగుతున్న ఆ విశ్వాస సైన్య సమూహము, సార్వత్రిక సంఘాన్ని బట్టి ఎవరైతే ప్రభు యొక్క ప్రేమ యందు నిలిచి ఉన్నారో వారిని బట్టి మరి ఎప్పుడైతే ఎఫెసులో ఉన్న సంఘపు దూత ఈ విషయాలన్నిటినీ యోహాను ద్వారా చెప్తూ మరి 7 నక్షత్రంలో తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్న ఈ యొక్క సమాచారం ఏదైతే ఉందో అది మనకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండుననే విషయాన్ని యోహాను గుర్తు చేశాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ జీవవృక్ష ఫలాన్ని నువ్వు భుజించగలుగుతావో అప్పుడు నిత్యము నీవు ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో జీవించబడవై ఉంటామని, అట్టి జీవము కలిగిన వారిగా మనం ఉండాలని ప్రకటన గ్రంథమందు యోహాను మరి ఆ యొక్క పద్మాసు దీపమందు పరసుడై
రాబోయే దినాలలో సంభవించబోయే సంఘటనల విషయంలో ముందుగానే తాను తెలియజేసి రాసిన మాటలు. కాబట్టి నేడు ప్రభు తిరిగి రాబోతున్నాడు. కాబట్టి ఆయన వచ్చే సమయానికి మన సిద్ధపాటు ఏ విధంగా ఉండాలనే విషయాన్ని ఉదయకాల సమయాన ఆ యొక్క ఎఫెస్లో ఉండే సంఘం దూత గురించి వ్రాయిస్తున్న మాటలు. కాబట్టి నేను క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఆయన వచ్చినప్పుడు ఆ నిత్యరాజ్యాన్ని పొందుకునేవారుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన యోహాను ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, ఏది నీ చిత్తమో, ఏది నీ ఉద్దేశమో, ఏది నీ యొక్క ఆలోచన అయినదో వాటిని గ్రహించుటకు, వాటిని ఎరుగుటకు, వాటిని తెలుసుకుంటకు సహాయం దయచేయండి. అవును, 7 దీపస్తంభాల మధ్య సంచరించు 7 ఆత్మల చేత నడిపబడుతున్న దేవా, ఇదిగో నాయన, మరి నీ కార్యాలను, నీ ఉద్దేశాలను ఎవరైతే గ్రహించి తెలుసుకుని ఆ ప్రకారము జీవించుటకు తమను తాము సిద్ధపరచుకుంటారో అటు వారికి గొప్ప రక్షణను ఇచ్చివాడవై ఉన్నావు. కాబట్టి నీ యందు, నీ మాటల యందు, నీ ఉపదేశముల యందు, నీ ఆలోచనల యందు, నీ తలంపుల యందు నిత్యము జీవిస్తూ నీ యందు మాకుండవలసిన ప్రేమను మేము కలిగినటకు నీ సహాయం దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద, ఎండ్ల వద్ద ఆయా దీన స్థితిలో ఉన్న వారిని ముట్టి లేవనెత్తండి. తమ పిల్లలను పాడుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరూ నశించక అందరూ మారమనసు కలిగి, పాప క్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యమందు చేరగలిగిన కృప దయచేయమని, దినపరిచర్లో తోడైనమని, రేపటి సమాధి కొరకు నేటి నుంచి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం ఆ ప్రార్థనలను క్షమించము. శోధనలతో కాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనావు తండ్రి. ఆమేన్. మన పరమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.